Are you from University Security? Are you from University Security? No, police security. Why police security here? Go outside. I'm saying show me that paper. Police department go outside. You నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ప్రెసెంట్ మనం ఉన్నాము రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచెల గాచుపౌలి రోడ్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి ఈ వివాదం అయితే రగులుతుందని చెప్పాలి తప్ప దీని గురించి ఇంకా సమస్య తీరుకోలేదు. అయితే ఈ భూముల సమస్యల గురించి అటు స్టూడెంట్స్ అలాగే ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ రోజు రోజుకి చాలా అంటే అగ్గి మీద గడ్డేస్తే ఎలా బగ్గుమంటారో ఆ విధంగా రాచుకుంటుంది. అయితే మరి దీని గురించి స్టూడెంట్స్ ఏం చెప్తున్నారో వాళ్ళ మాటలు కూడా తెలుస్తున్నాం. ఒకవైపు అయితే ప్రభుత్వం అయితే చెప్పింది ఇది మా భూములు దాదాపు 2023లో ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్ని కోర్టు ద్వారా వెళ్ళి లీగల్గానే మేము ఆ భూములను మేము తెచ్చుకున్నాము. మా భూములు మేము రాష్ట్ర అభివృద్ధికి మేము DGICCకి ఇవ్వడానికి రాష్ట్ర మౌలిక సదుపాయాలకు ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాము. కావాలని కొంతమంది ముఖ్యంగా టీఆర్ఎస్ అలాగే బీజేపీ కార్యకర్తలు స్టూడెంట్స్ రెచ్చగొట్టి ఈ వివాదానికి కావిస్తున్నారని ప్రభుత్వం ఒకవైపు చెబుతుంది. మరి ఇక్కడ స్టూడెంట్స్ ఏమో ఇవి జీవ వైవిధ్యం ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు 400 ఎకరాలని ప్రభుత్వం కాజేస్తూ దాన్ని వేలానికి వేలం పెడుతుంది. ప్రైవేట్ సంస్థలకి IT సంస్థలకి అమ్మడానికి సిద్ధపడింది. సో దాని గురించి మేమంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నామని చెప్తున్నారు. 2 రోజుల క్రితం అంటే ఉగాది పండుగ రోజున శుక్రవారం మార్చి 28వ తారీఖున ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. అటు స్టూడెంట్స్ అందరినీ కూడా పోలీసులు లాఠీ చార్జీలతో కొట్టి మరీ వాళ్ళని వ్యాన్లోకి ఎక్కించారు. ఎందుకంటే 28వ తారీఖున సండే రోజు ఎవరు లేని టైంలో JCBలు ప్రొపరేటర్లు అన్నీ కూడా వచ్చి ఇక్కడ రోడ్డుని మొత్తం కూడా సాఫ్ చేసి క్లీన్ చేసి దీన్ని శుభ్రపరిచే పరిస్థితులు ఉన్న టైంలో అంటే స్టూడెంట్స్ ఎవరు లేరు, హాలిడే ఉంటుంది, హాలిడేలో మేము ఏ పనులను చేసుకోవచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు ఆ తీరుని వ్యతిరేకిస్తూ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ధర్నా చేశారు. సో కొంతమంది స్టూడెంట్ తెలిసిన మరుక్షణమే ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్న స్టూడెంట్స్ అందరినీ కూడా వ్యాన్ ఎక్కించడం జరిగింది. అంతేకాకుండా కొట్టిన ఆ మహిళలను అయితే లేడీస్ కానిస్టేబుల్స్ అంతా కూడా జుట్టు పట్టుకొని లాక్కొని పెట్టినటువంటి వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే స్టూడెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారంటే ప్రతిపక్షాలు కూడా గగ్గోలు చేస్తున్నారు. అసలు మాట్లాడతాం లోపల ఎలాంటి పరిస్థితి ఏముందో చూద్దాం. అంటే నిన్న మొన్న యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇప్పుడు పోలీసులు అయితే ఇక్కడ మోహరించారు. అంతా కూడా చాలా సైలెంట్గానే ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా పెద్ద గొడవ ఏం చేయకుండా నిరాహార దీక్ష చేస్తూ సైలెంట్గా శాంతియుతంగా వాళ్ళు పోరాటాన్ని అయితే మొదలు పెట్టారు. గొడవ చేయకుండా రాళ్ళు విసరకుండా పోలీసుల మీద వాళ్ళు కూడా శాంతియుతంగానే తమ పోరాటానికి అయితే సిద్ధపడ్డారు. మరి ఈ యుద్ధంలో అటు పోలీసులు ప్రభుత్వం గెలుస్తుందో లేకపోతే స్టూడెంట్లు గెలుస్తారో ఎవరు గెలుస్తారో అనేది చూద్దాం. మనం లోపలికి వెళ్ళి పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నీ కూడా చూద్దాం రండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫారెస్ట్ సేవ్ చేయండి. ఎనిమల్స్ అన్ని చనిపోతున్నాయి అండ్ అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. వాటికి నిన్న వల్ల బుల్డోజర్ చేస్తుంటే సౌత్లోకి వస్తున్నాయి. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు వాటికి మీరు లైఫ్ ఇస్తారా? వాటికి లేదు కదా. ఎందుకు ఇప్పుడు పీపుల్ అంటే ఎవరండి? మనమే కదా. డెవలప్మెంట్ అని ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇన్ని చెట్లను తీసేస్తూ. ఫస్ట్ మీరు పీపుల్ అంటే ఎవరు? మనమే. మనం సపోర్ట్ చేయకపోతే మన కోసం మనం స్టాండ్ తీసుకోకపోతే ఎవరు స్టాండ్ తీసుకుంటారు? అవునండి, యాక్చువల్లీ చాలా కొంతమంది తీసుకెళ్ళారు. బట్ డీటెయిల్ చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఎక్కడ పెట్టారో కూడా సరిగా చెప్పట్లేదు, ఏ పోలీస్ స్టేషన్ అనేసి. సో మేము వాళ్ళని బ్యాక్ తీసుకురావాలి అనేసి మేము ఆర్గ్యూ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేచర్ ప్రొటెక్ట్ చేయండి. ఇలా డిస్ట్రాయ్ చేసి పార్కులలో చూసుకుంటారా జింకల్లో? నాకు అర్థం కాదు. స్టాచ్యూలు క్రియేట్ చేసి ఏదేదో చేసి ఇదేమి మన నేషనల్ అది ఇది అనేసి. సో ప్లీజ్ ప్రొటెక్ట్ చేయండి. అండ్ మీ దగ్గర నుంచి కూడా మేము స్టాండ్ కోరుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. दरअसल मैं पढ़ने तो आया हूँ बिहार से, लेकिन मैं MA लास्ट ईयर का स्टूडेंट। और जब मैं यहाँ देखता हूँ कि इस तरीके की परिस्थिति है तो फिर मेरा मन विचलित हो जाता है। मैं पढ़ नहीं पाता, थोड़ा सा छोड़ करके आ रहा हूँ। और पिछले 15 दिनों से ये स्थिति बनी हुई है और हमारा ये यूनिवर्सिटी हॉट बेल्ट बना हुआ है अपराइजिंग का तेलंगाना गवर्नमेंट। पिछले 2 साल से मैं यूनिवर्सिटी में पढ़ रहा हूँ, स्टडी कर रहा हूँ और
आगे पीएचडी का वेट कर रहा हूँ मैं। तो लेकिन जब से ये 15 दिनों से जब इंडियन एक्सप्रेस की मेन कॉलम में एडिटोरियल में हम लोगों ने पढ़ा कि तेलंगाना गवर्नमेंट इंडस्ट्रियल डेवलपमेंट जो अथॉरिटी है वो इस लैंड का ऑक्शन करने जा रही है, जो हमारी अपनी यूनिवर्सिटी का लैंड है, मोर देन 400 एकड़ ऑफ लैंड। और उसमें भी आप बाद में पता चला कि और भी लैंड जाने वाली है इसके आसपास की और यूनिवर्सिटी के बाद की। तो ये हमारा कंसर्न है कि शायद ये हो सकता है हमारा लैंड है और उसके बावजूद वो ऑक्शन कर रही है बिना किसी परमिशन के, जबकि ये मामला शायद कोर्ट में है, पेंडिंग है ये चीज़ें, फिर भी वो कर रहे हैं। और दूसरी बात क्लाइमेट का कंसर्न है, इन्वायरमेंट का कंसर्न है। यहाँ जैसे यहाँ इतना लस ग्रीन कैंपस है, ये इतना हरा भरा है, इससे मतलब आप बाहर जाएंगे, बाहर का टेम्परेचर आपको यहाँ से 4 डिग्री ज़्यादा मिलेगा, अंदर का टेम्परेचर 4 डिग्री कम होता है। तो हाँ बिल्कुल, दरअसल हुआ क्या है, वो उन्होंने विधानसभा में भाषण दिया था और मैंने देखा भी था कि हम स्टूडेंट्स को उन्होंने भेड़िया कहा, शेर, ये फॉक्स कहा था कि दरअसल वहाँ टाइगर नहीं है, भले टाइगर ना हो, डियर है, पिकॉक है, रेप्टाइल्स है, बहुत सारे इंसेक्ट्स हैं और बहुत सारे अलग अलग फ्लोरा एंड फौना है। इतने सारे पेड़ पौधे हैं जिनके हम नाम तक नहीं जानते पौधों के, इतने सारे यहाँ पर हैं, लेकिन वो कहते हैं कि नहीं है। इसके अलावा झील है, पहाड़ियाँ हैं, पहाड़ियाँ इतनी पुरानी पहाड़ियाँ हैं जो कार्बन डेटिंग में आप पाएंगे कि बिलियंस ऑफ ईयर्स पुराने वो पहाड़ियाँ हैं वो, लेकिन वो बिल्कुल ही झूठ बोल गए। और आप मीडिया वालों को अंदर जहाँ पर ये डिस्ट्रक्शन हो रहा है वहाँ एंटर नहीं करने दिया जा रहा है, इसी गेट पर आपको रोक दिया जा रहा है, तो आप कहाँ से दिखा पाएंगे? हाँ हो सकता है हम फुटेज आपको दे दें, हम वीडियोज आपको दे दें, तब आप देख पाएंगे कि कैसे वहाँ जेसीबी चल रही है और कैसे वहाँ पर वहाँ की पोस्ट को उजाड़ा जा रहा है, वहाँ के झीलों को उजाड़ा जा रहा है, लेक्स को उजाड़ा जा रहा है। और वहाँ पर दरअसल रात में हम लोगों ने देखा, बिल्कुल डरावनी तस्वीरें थी, पीकॉक्स चिल्ला रहे थे, लाइक रो रहे थे वैसा क्राइंग, और डियर्स वे रनिंग आउटसाइड ऑन द रोड। कभी भी देखा आप? हाँ बिल्कुल, रेगुलरली हम लोग हाँ वीडियोस है ना, वी हैव वीडियोस, वी कैन गिव यू वीडियोस। हाँ सच में तो एनिमल से बिल्कुल सच में एनिमल है। दरअसल हम सिर्फ लैंड के लिए लड़ ही नहीं रहे हैं, इन्वायरमेंटल कंसर्न के लिए लड़ रहे हैं। इसमें खुद एनजीटी यानी कि आप लैंड के लिए लड़ने के लिए नहीं आए? लैंड हमारा है या नहीं है ये यूनिवर्सिटी डिसाइड करे या गवर्नमेंट डिसाइड करे या कोर्ट में डिसाइड करे, लेकिन हम इन्वायरमेंट के लिए हम स्टूडेंट हैं, हम यहाँ पढ़ते हैं, लड़ते हैं, तो हम इन्वायरमेंट के लिए तो लड़ेंगे, इससे हमें कोई नहीं रिफ्रेन कर सकता है लड़ने से। एग्जैक्टली, आप सच बोला। सच में आप लोग अभी आईटी डेवलपमेंट सब दिए तो पूरा ऑक्सीजन भी थोड़ा कम हो जाएगा, पूरा डिमोलिनेशन करे तो वहाँ सो बहुत इश्यूज भी आ जाएगा हैदराबाद में। दरअसल ऑलरेडी ये सिटी हाईटेक सिटी है, ये बेंगलुरु हाईटेक सिटी है, ऑलरेडी आईटी हब यहाँ पर बहुत सारे हैं, ऑलरेडी लोग को जॉब, प्राइवेट जॉब मिल रहा है आईटी हब्स में, तो फिर यहाँ पर बनाने की क्या जरूरत है? और वो भी तब जब आप पेड़ पौधों को नष्ट करेंगे, डियर्स को मार देंगे, पिकॉक्स को मार देंगे। कल ही 2 डियर यहाँ पर मर गए थे जेसीबी के डिस्ट्रक्शन की वजह से, तो तब ये चीज़ें होगी। और ऊपर से जब हम लोग पीसफुली प्रोटेस्ट कर रहे हैं, यू कैन सी लाइक गाना बजा करके, ढोल बजा करके, डफली बजा करके हम लोग प्रोटेस्ट कर रहे हैं, तो फिर मैन हैंडल किया जा रहा है, कपड़े फाड़े जा रहे हैं, डिटेन किया जा रहा है और 60 से 70 लोगों को जाकर के थाने में बंद कर दिए हैं। पूरे एक रात को थाने में रखे हैं, हाँ 75 मेंबर्स को, और खाना पानी नहीं दिया उन्होंने। अभी पूरे लोग को छोड़ दिया, खाली 2 मेंबर बोल रहे? 2-3 लोगों को छोड़ दिया, 2-3 लोग वहाँ हैं और बाकी लोगों को छोड़ दिया है। उस पर आगे जो लीगल प्रोसीजर है वो देखा जा रहा है, लेकिन एटलीस्ट यूनिवर्सिटी एडमिनिस्ट्रेशन को भी इस पर सोचना चाहिए और एटलीस्ट उन्हें सब महसूस होना चाहिए कि हमारे स्टूडेंट वहाँ पर हैं। లోపలికి అలో లేదు మేడం, ప్లీజ్ బయటికి వెళ్ళండి మేడం. Basic security, university security. Are you from university security? Are you from university security? Are you from university security? No, police security. Why police security here? No police security is intervened here. Go outside the campus. Go back. Why are you disturbing? If you don't give security to student, how do you say? Go back to the media. బయటికి తీసుకెళ్ళి తీసుకోండి. All media people are here. All media people are agenda. They are taking bite. Of. Why are you stopping? Why are you stopping? If you don't give security to the student, how go back to the media.
వాళ్ళే కదా No, no, yeah, person can also enter. వాళ్ళు వస్తారు. Who gave you authority? Show me that paper. I'm saying show me that paper. Show me that paper. You police department go outside. You go outside. Go outside. No, I'll not enter. Go outside. I'm saying you go outside. Go outside. I'm saying you go outside. Go outside. Go outside. Why police here? Why police here? Why police here? Why police here? ఎక్కడ మీడియాకి ఎలా ఎక్కడ ఉంది చెప్పండి, మీరు చూపించండి. మీడియా కలవలేదని ఎక్కడ చెప్పింది? ఇప్పుడు మీరు స్టూడెంట్స్ ని చెప్తున్నారు, మీడియానే ఆపేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఏం గొడవ చేసేది
థ్యాంక్ యూ